నువ్వు బెయిల్ సంపాదించుకున్నావు. ఇప్పుడు కిరణ్ జైలు సంగతి ఏంటి? నా కాపురం సంగతి ఏంటి? నీకోసం అది చేస్తాను ఇది చేస్తాను అని చాలా చాలా మాట్లాడావు కదా. ఇప్పుడేం చేస్తావో చెప్పు. ముందు నుంచి నీకు జాగ్రత్తలు చెప్తున్నా, అవి పట్టించుకోకుండా నువ్వు ఫెయిల్ అయిపోయి నా మీద విరుచుకు పడుతున్నావు. అలా రివర్స్ గా మాట్లాడతావేంటి? ఇంకేం చేయను, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. మధ్యలో నీ గురించి పట్టించుకునే తీరిక ఓపిక నాకు లేవు. నీ ప్రాబ్లమ్స్ నీకున్నప్పుడు నాకేదో చేస్తానంటూ నాకెందుకు మాటిచ్చావు? నేనేదైనా చేయగలను అని ఓవరాక్షన్ ఎందుకు చేశావు? ఏయ్, ఏంటి నా మీదే నోరులేస్తుంది? ఈ మేఘన 2 అడుగులు వెనక్కి వేసింది కదా అని తక్కువ అంచనా వేయకు. నేను 2 అడుగులు వెనక్కి వేసింది 10 అడుగులు ముందుకు దూకడానికని నీకు ముందు ముందు తెలుస్తుంది. ఇదిగో ఈ సోది కబుర్లు చెప్తూనే ఇన్నాళ్ళు నడిపించావు. నువ్వు పొడిచింది లేదు, సచ్చింది లేదు. నిన్ను నమ్ముకుని కుక్క తొక్క పట్టుకుని గోదావరి ఈదినట్టుంది నా పరిస్థితి. నిషా, ఏం మాట్లాడుతున్నావే? అరవకు మేఘన. నీ తాటాకు చప్పుళ్ళకి ఇక్కడెవ్వరూ భయపడరు. మీ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని నువ్వేదో పొడి చేస్తావు అనుకుంటే మీ నాన్నేమో పదవీ పరపతిని కోల్పోయి మూలను కూర్చున్నాడు. నువ్వేమో ఆ తరుణ్ ఎప్పుడొచ్చి అరెస్ట్ చేస్తాడా అని భయపడి టెన్షన్తో చచ్చిపోతున్నావు. అసలు నిన్ను నమ్ముకోకుండా సొంతంగా నా ప్రయత్నాలు నేను చేసినా ఈ పాటికి నేను అనుకున్నది సాధించేదాన్ని. అసలు నువ్వింత పనికి మాలిన దానివని అనుకోలేదు. నన్నే కొడతావా? పొలము అమ్మో, ఇన్నాళ్ళు ఇద్దరు కలిసి పక్కనోళ్ళు కొంపలు కోర్చడానికి చూసినారు. ఇప్పుడు అది కుదరపోయేసరికి కొప్పు కొప్పు పట్టుకొని కొట్టుకుంటున్నారా? ఏంటే, సరిపోలేదా? ఇంకా అలా చూస్తున్నావు? ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ నీ అంతు చూస్తాను. పోవే. పోతాను. స్వర్ణ, నీ కూతురు నా ఇంటికొచ్చి ఏం చేసిందో తెలుసా?